నేను జిఆర్ మహర్షి. తెలుగు సినిమాలకి ఒక గడ్డు కాలం వచ్చేసింది. అంటే సినిమా ఇండస్ట్రీకి థియేటర్లు తెలంగాణలో 10 రోజుల పాటు మూతవేయాలని సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. రేపు ఆంధ్రాలో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నా మనకేం ఆశ్చర్యం లేదు. ఎప్పుడూ కూడా మే నెలలో విపరీతమైన సినిమాలకు డిమాండ్ ఉండే కాలం. ప్రతి సంవత్సరము కూడా సమ్మర్ అనేది ఒక సీజన్ సినిమాలకి. సమ్మర్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కావడము, ఆ సినిమాలను చూడడానికి జనం ఎగబడి. ఎందుకు కారణం ఏమిటంటే పిల్లలకు సెలవులు ఉంటాయి, మనుషులు కొంచెం హాలిడే మూడ్లో ఉంటారు, సినిమాలు చూడాలనే ఇష్టం ఉంటుంది ఎండలు ఉన్నప్పటికీ. అయితే ఈసారి పూర్తిగా తిరగబడింది. పూర్తిగా తిరగబడడానికి కారణం ఏమిటంటే ఒకవైపు ఎన్నికలు రావడం, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎన్నికలు కలిసి రావడం అనేది అక్కడ పూర్తిగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు రావడం అనేది కూడా కొంత పార్లమెంటు మీద అంత పెద్ద ఫోకస్ ఉండదు జనానికి. బట్ ఎంతో కొంత ఈ ఎన్నికల వార్తలు చూడడానికి లేదా చదవడానికి జనం ఆసక్తి చూపుతారు. 2 మూడవది ఏమిటంటే ఐపీఎల్ చావు దెబ్బ కొట్టేసింది. ఐపీఎల్ ఉండగా ఇంకా సినిమాలకి ఎవరు థియేటర్ వరకు పోయి ఆ రిస్క్ డబ్బులు ఇచ్చి, పైగా సుత్తి సినిమాలు ఎక్కువైపోవడంతో ఈ సుత్తి సినిమాలని జనం భరించే మూడ్లో లేరు. పెద్ద సినిమాలు ఏమైనా వస్తే ఒకవేళ సుత్తి కొట్టినా దానికి కొంత 2-3 రోజులు 4-5 రోజులు ఆ సినిమా థియేటర్లకు జనం వస్తారు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడుందంటే థియేటర్ని క్రమేపీ చంపుకుంటూ రావడం వెనక కాలంతో పాటు వచ్చిన మార్పుల్ని ఒక రకంగా మనం కారణంగా చెప్పాల్సి వస్తే, సినిమా హీరోలు కూడా థియేటర్ని చంపడం మొదలుపెట్టి చాలా కాలమైంది. సినిమా హీరోలు తమ స్వార్థము కానీ, తాముకు ఎక్కువ రెమ్యునరేషన్లు రావాలని కానీ, తమ కోసము వాళ్ళు ప్రజల్ని అంటే ప్రేక్షకుల్ని కానీ, థియేటర్లను కానీ, సినిమా ఇండస్ట్రీని కానీ కాపాడే మూడ్లో కానీ, కాపాడాల్సిన అవసరం కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న కొమ్మే అది, వాళ్ళే నరుక్కుంటున్నారు. ఆ కొమ్మ విరిగిపోయినప్పుడు కానీ తెలియదు వాళ్ళకి మన కొమ్మ విరిగిపోయిందని. పూర్వం ఏం జరిగేదంటే సినిమా తప్ప వేరే వినోదం లేని ఒక కాలం ఉండేది. కాబట్టి సినిమా తప్ప సినిమాకి ఏదో నాటకం ఉన్నా దానికి ఏం పెద్ద అంత ఉండేది కాదు. రకరకాల పల్లెటూళ్ళల్లో కూడా రకరకాలుగా తోలుబొమ్మలాట్లని, పౌరాణిక డ్రామాలని ఏవేవో ఉండేవి, కానీ వాటికి ఏం పెద్ద డిమాండ్ ఉండేది కాదు. అందరు జనానికంతా కూడా సినిమా ఒక్కటే వినోదం కాబట్టి సినిమా థియేటర్కి పోవడం అనేది ఒకటే జనం ముందు ఏకైక ఆప్షన్ ఉండేది. అప్పట్లో ఏమిటంటే సినిమా హీరోలు కూడా సినిమా ఇండస్ట్రీని బతికించడానికి వాళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు. వాళ్ళు ఏమిటంటే అఫ్కోర్స్ వాళ్ళ సొంతానికే వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, వాళ్ళ సొంతము, వాళ్ళ కెరీర్ కోసము, వాళ్ళకు వచ్చే డబ్బుల కోసమే కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు. కానీ ఎన్టీ రామారావు గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, కృష్ణ, శోభన్ బాబు, ఇలా ఎంతమంది హీరోలను తీసుకున్నా, ఆ కాలంలో ఉన్న అగ్ర హీరోలను ఎవరిని తీసుకున్నా, ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఎన్టీఆర్ గారు 8-9 సినిమాలు, 10 సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఏఎన్ఆర్ గారు కూడా సంవత్సరానికి 7-8 సినిమాలు రిలీజ్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. కృష్ణ గారు అయితే 14 సినిమాలు తీసిన రికార్డు ఉంది ఆయనకి. శోభన్ బాబు గారు అయినా ఎంతంటే ప్రతి నెల కూడా ఒక అగ్ర హీరో సినిమా లేదా ఒకరు లేదా ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు థియేటర్లో ఉండేటివి. థియేటర్లు కలకలగా ఉండేటివి. అంటే ఓపెనింగ్స్ అంటే సినిమాకు వెళ్ళాలి, అరే కృష్ణ సినిమా వచ్చింది, శోభన్ బాబు సినిమా వచ్చింది, ఇట్లా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది, ఇలా థియేటర్కి వెళ్ళడానికి ఒక ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో హీరోలు తక్కువ. ఎంతమంది గట్టిగా చెప్పాలంటే పెద్ద హీరోలు ఒక 4 అనుకుంటే, ఆ తర్వాత వచ్చిన కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, అంటే చిరంజీవి గారు లేట్ అయింది అనుకోండి, ఆయన రావడానికి 1977 తర్వాత వచ్చారు ఆయన. అలా పాతకాలాన్ని తీసుకుంటే ఏమైందంటే చిరంజీవి గారు కూడా తన కెరీర్లో చాలా ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన కూడా సంవత్సరానికి కనీసం 4-5 సినిమాలు తీశారు. అంటే వీళ్ళందరూ కూడా తమ కెరీర్ కోసమే కావచ్చు కానీ పగలు రాత్రి కష్టపడడం వల్ల సినిమా ఇండస్ట్రీని కాపాడారు, థియేటర్ని కాపాడారు. థియేటర్కి ఎప్పుడు కష్టకాలం వచ్చేసిందంటే ఒక టీవీ ఎప్పుడైతే ఇళ్ళలోకి వచ్చిందో అప్పుడు థియేటర్ కష్టకాలం వచ్చింది. థియేటర్ తర్వాత ఏమైంది, వీడియో వచ్చింది, వీసీఆర్ వచ్చింది. వీసీఆర్ తర్వాత సీడీలు కంప్యూటర్లు వచ్చేసాయి, డివిడీలు వచ్చేసాయి, పైరసీలు వచ్చేసాయి. వీటన్నిటికీ మించి చావు దెబ్బ ఎక్కడ కొట్టేసిందంటే ఓటీటీ కొట్టేసింది. ఈ ఓటీటీ ఏం చేసేసిందంటే చిన్న సినిమాలకు థియేటర్కి పోనీయకుండా చేసింది. ఎందుకు పోవాలా మనం అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, వెళ్ళినా ఆడేందో బ్రహ్మాండమైన సినిమా ఉంటుందంటే అది ఏముండదు, అది మహా బోర్ సినిమా ఉంటుంది. ఆ బోర్ సినిమా కోసం ఎందుకు అంటే
చిన్న సినిమాలు అనేకం వాళ్ళు ఎందుకు తీస్తున్నారో ఏ కారణాల వల్ల తీస్తున్నారో తెలియకుండా థియేటర్కి వచ్చిపోతూ ఉండడం వల్ల థియేటర్కి పోయే మూడు పోయింది. అదేదో ఓటీటీలో వస్తాయిలే అంత బాగుంటే చూద్దాం అంటే బాగా విపరీతమైన మౌత్ పబ్లిసిటీ వస్తే తప్ప చిన్న సినిమాకి థియేటర్కి పోలేని పరిస్థితి. మరి పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటంటే పెద్ద సినిమాలు వీళ్ళు తీయరు, ఈ రిలీజ్ కాబట్టి పెద్ద హీరోలు మనకు ఒక డజన్ మంది ఉన్నారు అనుకుందాం మొత్తంగా లెక్కేస్తే. దాని తర్వాత కొంచెం రెండవ శ్రేణిలో ఉన్నటువంటి హీరోలు ఒక 10-15 మంది ఉన్నారు. అంటే గట్టిగా గతంతో పోలిస్తే ఎన్టీఆర్ గారి కాలంతో పోలిస్తే ఇప్పుడు ఉన్న హీరోల సంఖ్య చాలా ఎక్కువ. అంటే కనీసం అందరూ పెద్ద హీరోలు చిన్న హీరోలతో కలిస్తే ఒక 30 మంది హీరోలు ఉన్నారు మనకు. దీంట్లో డజన్ మంది పెద్ద హీరోలు వాళ్ళు ప్రేక్షకులను థియేటర్కి పుల్ చేయగల శక్తి. అంటే మొదటి 3 రోజులు సినిమా బాగున్నా బాగాలేకపోయినా 3-4 రోజులు థియేటర్ని కిటకిటలాడించగలిగిన శక్తి ఉన్న హీరోలు మనకు కనీసం డజన్ మంది ఉన్నారు. ఈ డజన్ మంది ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒక సినిమా కూడా తీరు. ఎందుకంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే వేగంగా తీసేస్తే ఫ్లాపులు వచ్చేస్తే మన కెరీర్ ఏమైపోతుందనే భయం కావచ్చు, లేదా పెద్ద బడ్జెట్లు పెద్ద నిర్మాణాలు కావడం వల్ల బాగా లేట్ కావచ్చు. పైగా వీళ్ళెవరు కంటిన్యూగా నెలల తరబడి పనిచేసే మూడ్లో లేరు. ఎందుకంటే వీళ్ళకి అవసరం కూడా లేదు. ఆ రోజుల్లో వాళ్ళకి డబ్బులు అవసరము, రెమ్యునరేషన్లు తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. వీళ్ళకి ఏమంటే ఒక్క సినిమాకే కోట్లాది రూపాయలు రావడం వల్ల వీళ్ళకి వచ్చే రెమ్యునరేషన్తో వాళ్ళు సంవత్సరానికి ఒకటో లేదా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక సినిమా తీస్తే చాలనే మూడ్లో ఉన్నారు. దీనివల్ల ఏమైపోయిందంటే థియేటర్ మీద బతికే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఫినిష్ అయిపోతున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీసేవాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు, అది వేరే విషయం. కానీ సినిమా ఇండస్ట్రీ అయితే దీన్ని బతికించే దిశగా అయితే మన హీరోలు లేరు. ఎందుకంటే పెద్ద హీరోలు కూడా సంవత్సరానికి 2 సినిమాలు కాదు కదా, ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇంతమంది ఇన్ని థియేటర్లు, మల్టిపుల్ స్క్రీన్స్, సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కనీసం సంవత్సరం అంతా లెక్కలేస్తే 5 పెద్ద సినిమాలు 6 పెద్ద సినిమాలు కూడా రానటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఓపెనింగ్స్ ఏముంటాయి, ఇంక ఎవరు వస్తారు థియేటర్కి? ఇక థియేటర్లు అన్నీ కంప్లీట్గా షాపింగ్ మాల్స్ గాను మూతేసి దిశగానో చేసుకోవాలి. ఇవి ఉంటాయి మన మాల్స్లో ఉన్న థియేటర్లు ఉంటాయి. ఎందుకంటే కెపాసిటీ చిన్నది కాబట్టి అక్కడ షాపింగ్కి వచ్చేవాళ్ళు ఏదో ఒకసారి టైంపాస్ కోసమో ఏదో గ్యాప్లో వచ్చి సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం మాల్స్ ఉంటాయి తప్ప సింగిల్ స్క్రీన్స్లో ఒక్కొక్క సింగిల్ స్క్రీన్ 300-400 కెపాసిటీ ఉన్న సింగిల్ స్క్రీన్లో 5-6 కూడా రాకపోతే ఇంకా ఆ థియేటర్ ఏమి నడుస్తుంది? కనీసం ఒక 10 మంది అన్నా వస్తే కదా కరెంటు ఛార్జీలు వచ్చేది. మరి ప్రేక్షకుడిని రప్పించాలంటే ఏం చేయాలి? ఏమీ చేయలేము. వాడు ఓటీటీకి అలవాటు పడిపోయాడు. పెద్ద హీరోలు సినిమాలు తీయరు. పెద్ద దర్శకులు అంటే క్రౌడ్ను పుల్ చేయగలిగిన దర్శకులు కూడా మనకు కనీసం డజన్ మంది పైన ఉన్నారు. అంటే ఈ దర్శకుడు ఉంటే హీరో ఎవరైనా సరే ఆ సినిమా చూడడానికి ప్రేక్షకుడు ఇష్టపడతాడని వాళ్ళు కూడా ఏదో పెద్ద హీరోలను నమ్ముకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు సినిమాని ఏళ్ల తరబడి తీస్తున్నారు. కాబట్టి వాళ్ళకేమో లాభమే, వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ మొత్తం ప్రేక్షకుడికి కూడా ఏం వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే అతను మలయాళము, తమిళో, కన్నడో, హిందీనో, బెంగాలో ఏదో ఒకటి ఓటీటీలో సబ్టైటిల్స్తో చూసేదానికి కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. అంటే మనం జీవితం అంతా చూసినా ప్రతిరోజు 4 సినిమాలు చూసినా కూడా మనం చచ్చిపోయే వరకు చూసినా కూడా చాలాన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ఉన్నాయి మనకు. కాబట్టి మనకేం ప్రేక్షకుడికి వచ్చిన నష్టమేం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉందే, దాని మీద బతికేవాళ్ళు వేల మంది రకరకాల పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళంతా ఉంటారే, వీళ్ళందరికీ ఇక ఫ్యూచర్ అయితే ఉండదు. ఏదో చిన్న సినిమాలు అడపాదడపా తీస్తుంటారు, అవి వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. దానివల్ల వాళ్ళకి ఏం లాభం ఉండదు. ఏదో నిర్మాతలు డబ్బులు అక్కడ సమర్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. శుక్రవారం మనం ఏదో చూస్తే ఏవో ఉంటాయి, 4-5 సినిమాలు లిస్టులో ఉంటాయి, అవి ఎవడు చూడు. వాటికి అసలు షోలే క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఒక రోజు హీరోలకు కూడా జనం రాకుండా షోలే క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో థియేటర్ని కాపాడము, థియేటర్ని అంటే ఏదైనా అంతే, నాటకాన్ని కాపాడాలని ఒకప్పుడు ట్రై చేశారు, అది ఏమైనా బతికిందా? తోలుబొమ్మలాటని కాపాడాలని ఒకప్పుడు ట్రై చేశారు, అది ఏమైనా బతికిందా? అంటే కాలం అనేది అన్నింటినీ తినేస్తూ ఉంటుంది. అంటే థియేటర్ కనీసం దాదాపు 100 ఏళ్లుగా థియేటర్ ఇంకా బతికే ఉందంటే అది గొప్ప ఆశ్చర్యమే. ఇప్పటికీ కూడా సినిమా థియేటర్లు ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ 5, 6, 10 ఉన్నాయంటే కూడా అది నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే కాలం అన్నింటినీ తినేస్తుంది కాబట్టి థియేటర్ను కూడా ఇప్పటికి తినేసి ఉండాలా. ఇక తినడం మొదలైనట్టుంది. ఇంకా పోను హైదరాబాద్ నగరంలో కూడా సింగిల్ స్క్రీన్లన్నీ కూడా క్రమేపీ మూతపడే దిశకే వెళ్తాయి. ఇప్పటికే కుప్ప తెప్పలు మనం కళ్ళ ముందే ఎన్నో చూసాం, అవన్నీ మూతపడిపోతున్నాయి, మూత పడతాయి కూడా. దీనికి కారణము మన సినిమా హీరోలు సంవత్సరానికి ఒక 2 సినిమాలు తీస్తే తప్ప ఇది బతకదు థియేటరు. కానీ వాళ్ళు తీయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కథలు లేవు, డైరెక్టర్లు. ఇది బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి.
బాలీవుడ్లో కూడా వరుస ఫ్లాపులు చెత్తా చెదారము తీసి పెద్ద హీరోల పేరుతో వదులుతూ ఉండడం వల్ల అక్కడ కూడా థియేటర్లో కకావికలై మూతేసే దశకు చేరుకున్నాయి. ముందు ఒక కథని కరెక్ట్గా చెప్పడము, ప్రేక్షకుడిని థియేటర్కి అంటే పెద్ద హీరోకైనా కథ లేకుండా ఊరికి డ్యాన్సులు, 2 డ్యూయెట్లు, 3 ఫైటింగ్లు చేస్తే చూసేదానికి ఎవరికి మూడ్ లేదు. ఇప్పుడు కథ ఉండాలి, కథని ఎమోషన్ ఉండాలి, ఆ ఎమోషన్ని కన్వే చేయగలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి హీరామండి అని సంజయ్ లీలా బన్సాలి వెబ్ సిరీస్ తీశాడు. మరి అది ఒక అద్భుతం, సినిమా కంటే మించిన అద్భుతాన్ని తీశాడు ఆయన ఓటీటీలో. అలా వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి కూడా ఏదో ఒక తుక్కు కథను తీసుకుని వాళ్ళ ఈగోలు సాటిస్ఫై చేసుకోవడానికి డ్యూయెట్లు, ఫైటింగులు, అదేంటి బిల్డప్ డైలాగులు పెట్టడం వల్ల ఎవరు చూస్తారు? మలయాళంలో వాళ్ళు జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేసి అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు. మంజుమల్ బాయ్స్ అనేది జస్ట్ ఒక పిల్లవాడు కుర్రాడు లోయలో పడిపోతే ఆ లోయలో నుంచి రక్షించడానికి వాళ్ళ స్నేహితులు పడే శ్రమే. దాంట్లో డ్యూయెట్లు లేవు, హీరో లేడు, హీరోయిన్ లేదు, ఎవరు లేరు, కేవలం ఒక ఇన్సిడెంట్ని చూపిస్తారు. మరి ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా ప్రపంచమంతా అందరినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పుడు మన వాళ్ళు ఇంత పెద్ద హీరోలు, ఇంత పెద్ద నటులు ఉండి కూడా వీళ్ళు చేతులెత్తేసి ఎందుకు థియేటర్లన్నీ మూసేయిస్తున్నారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.